అదే మా కాన్ఫిడెన్స్ యాక్చువల్గా. సో Okay. యా. And coming to the Srihan. Hi, hi. Hi. హాయ్ హాయ్ How are you? గుడ్ యా యాక్చువల్లీ మీరు ఇంతకుముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నిట్లో చూసుకుంటే మీ యాక్షన్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ అంటే ఇంత బోల్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు శ్రీహాన్ అంటే పర్సనల్లీ ఎవరు అంటే పర్సనల్గా శ్రీహాన్ తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోరు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వర్జిన్ బాయ్స్ మనం మొత్తం ఎంటైర్ చూసుకుంటే కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక సాంగ్ చూసి డిసైడ్ చేయలేం కానీ మేము చూసినంత వరకు. సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? సి అంటే షార్ట్ ఫిల్మ్స్లో మీరు చెప్పినట్టు వన్ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూశారు. సో యాక్టర్ అంటే ఓన్లీ పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలడు అనేది కాదు. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, సో అది కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సీరియస్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకుంటేనే వాడు యాక్టర్ అంటారు వాడిని. లేదంటే ఇప్పుడు హీరో అనే ట్యాగ్లు ఇవన్నీ ఉంటారు, బట్ యాక్టర్ అనే ట్యాగ్కి జస్టిఫై చేయాలంటే సో అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. సో అంటే నేను అప్పటి వరకు చేసిన వేరు, ఇది ఎప్పుడు చేయలేదు. సో ఒకసారి ఇది కూడా చేద్దాం, నేను ప్రూవ్ చేసుకోగలను లేదు అని చెప్పేసి నేను ఇది ఒప్పుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, నా స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ కామెడీ అనేది నాకు ఇష్టం. బేసిక్గా కామెడీ అనేది క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ప్లే చేయడం నాకు ఇష్టం. సో ఇందులో ఈ మూవీలో ఈ 3 క్యారెక్టర్స్లో డొండి అనే క్యారెక్టర్కి కామెడీ స్కోప్ ఎక్కువ ఉంది. సో దానికోసం ప్రయారిటీగా నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా మిగతావన్నీ నాకు కనిపించలేదు, కామెడీ చేయడం అదొకటే మాత్రం నేను టార్గెట్ చేసి చూస్ చేసుకున్నాను. ఓకే, యూ వాంటెడ్ టు ప్రూవ్ టు బి అన్ యాక్టర్, గుడ్ యా యాక్టర్ ఫస్ట్. దట్స్ ఇట్, అంతే. గుడ్. థ్యాంక్ యూ. దయానంద్ గారు డైరెక్టర్, పోస్టర్ డిజైన్ గురించి చెప్పండి. బీర్ బాటిల్ మీద లిప్ లాక్ బాగుంది కదా. అంటే వాళ్ళు సో బేసిక్ ఏంటంటే వాళ్ళు వైల్డెస్ట్ కప్పుల్ అండి మూవీలో. సో వాళ్ళు చేసేవన్నీ అట్లానే ఉంటాయి సినిమాలో. అండ్ వాళ్ళు కొంచెం మీడియం, వీళ్ళు కొంచెం డీసెంట్. సో ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో అందుకే ఇందాక అన్నాను ఎవరి క్యారెక్టర్స్ కావాలి కనెక్ట్ అవుతారని చెప్పి. ఓకే. మిత్ర గారు, మీకు బిగ్ బాస్ ద్వారా ఒక మంచి ఇమేజ్ ఉంది. ఎమోషనల్ అమ్మాయి, అంటే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు వాళ్ళకి దగ్గరైన అమ్మాయిగా. ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరు విన్నప్పుడు? నేను నా పార్ట్ని మాత్రమే చూసుకున్నాను. మొత్తం కథ విన్న తర్వాత మై ఫస్ట్ ఫోకస్ వాస్ నాకేం పాత్ర ఇస్తున్నారు. సో వాళ్ళు నాకు ఇచ్చేటప్పటికి నాకు న్యాయం చేశారు, నాకు ఇండియన్గానే పెట్టారు. ఓకే, ప్రేమ మొదటగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది, ఫోన్ చేయాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది, ప్రేమించాలనిపిస్తుంది. అది అది ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే ఆ మొదటి ఫీలింగ్ అట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుంది, అదంతా నేను ఐ థింక్ నేను అది అంతా రీలివ్ చేశాను ఆ క్యారెక్టర్లో. సో ఐ ఫీల్ హీ డిడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అండ్ నేను చాలా హ్యాపీగా చేశాను, వెరీ వెరీ నైస్లీ. అండ్ టు బి ఆనెస్ట్, నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ని. ఆ అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చేశారు. దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసే ఇది, బికాజ్ మిగతా అన్నీ ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు. సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ మీ టు ఎస్టాబ్లిష్. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు, దీనికి ఏమన్నా వర్క్షాప్స్ చేశారు సినిమాకి? చేసాం సార్, ఆల్మోస్ట్ వన్ మంత్ చేసాము. ఓకే. అండ్ వర్క్షాప్స్ చేయడం మాకు ఎంత ఉపయోగపడిందంటే ఆల్మోస్ట్ ప్రతి యాక్టర్ సింగిల్ టేక్ ఆర్ 2 టేక్స్లో ఇచ్చేస్తారు. సో దట్ సేవ్డ్ మై టైమ్. వండర్ఫుల్ యాక్టర్స్ అండి అందరూ. ఓకే, ఆల్ ది బెస్ట్. యా, ప్రొడ్యూసర్ గారు హాయ్. ఇక్కడ మీ ఫ్రెండ్. హాయ్ బ్రదర్. సో ఇందాక అంటే మీరు మాట్లాడుతూ డాన్స్ చేశారు కదా, సో అంటే మీలో ఒక మాస్ యాక్టర్ చూసాము. ఇంకోటి ఏంటంటే లోపలదే జై బాలయ్య. యా, ఒక డైలాగ్ కొట్టారు డాన్స్ చేయగానే, నా కళ నెరవేరింది అన్నారు. ఏంటి అంటే ఎలాంటి కళలు ఉండే మీకు ఏ కళ నెరవేరింది? యా, ఆమెతో డాన్స్ అయితే నాకు ఫాలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఫాలో అవుతావు, ఎందుకు అవుతావు? అరే అమ్మాయి కనపడితే బాగుండు చూడాలని, అట్లా ఎన్నో ఉంటాయి కదా నీకు. అట్లా ఈరోజు ఆ కళ నెరవేరింది, డ్యాన్స్ కూడా చేయబట్టి చేసా కదా, అది నేను అంది. అది ఇప్పుడు మీకు అర్థం ఉంటుందండి అందరికంటే బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరు అనేది. ప్రొడ్యూసర్ గారు, ఆ టైటిల్ డిజైన్ మీరు చేశారా లేకపోతే మీరు ఏమన్నా టిప్స్ ఏమైనా ఇచ్చారా? ఆ వైని రివర్స్ పెట్టడం కరెక్ట్గా అడిగారు మీరు. అసలు యాక్చువల్లీ టైటిల్ బాయ్స్ మీదే పెట్టుకొని చివరాకి వచ్చారు. నేనే మార్చి పడేసి వర్జిన్ బాయ్స్ పెడదాం అన్నా. అది యాప్ట్ అవుతుంది, మూవీ చూసిన తర్వాత అదే యాప్ట్ వర్జిన్ బాయ్స్ అనేది. వై కూడా తిరగబెట్టాం. అది వై ఎలా కనపడుతుంది చూడండి, 2 కాళ్ళు.
అదే అందుకని అడుగుతున్నా దానిపైన కొంచెం అని నాకు తెలీదు, అలా పెట్టలా. ఎవరో అన్నారు అవునా అని, అరే అవునా అనుకున్నా అంతే. పబ్లిసిటీగా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? పబ్లిసిటీ మన ఫ్రెండ్స్ ఆడియన్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. మనం ఇప్పుడైతే ఫస్ట్ ప్రెస్ పెట్టింది, ఇప్పటికే అయిపోయింది పబ్లిసిటీ మంది ఆల్రెడీ. మన మధు గారు పిఆర్ఓ బ్రదర్, వర్జిన్ మధు పిఆర్ఓ. సో ఇవి మీడియా, హ్యాష్ ట్యాగ్ మీడియా, మీరు ఇంకా ఉన్నాయి కదా సోషల్ మీడియాలు, ఇవన్నీ మీకు తెలియదేముంది కంటెంట్ బాగుంటే. ఎందుకంటే ముగ్గురు సంబంధించినవన్నీ ఉన్నాయి. హార్డ్ కోర్ వాళ్ళకి హార్డ్ కోర్ ఉంది, మధ్య రకం వాళ్ళకి మధ్య రకం ఉంది, డీసెంట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి అది ఉంది. 3 ఉన్నాయి ఇందులో. డైరెక్టర్ గారు థియేటర్లో రిలీజ్ అయ్యాక సామాన్లు బాగుంటాయి అది అన్నారు కదా ఇందాక, ఏంటి ఏం చెప్తారు? థియేటర్లో రిలీజ్ అయ్యాక కాదు, సినిమాలో సామాన్లు బాగుంటాయి అందరికీ అని. సో డైరెక్టర్ గారు, యా, సో కంగ్రాట్స్. పోస్టర్ అండ్ డిజైనింగ్ అంతా బాగుంది, యూనిక్గా క్రియేట్ చేశారు. Thank you. అండ్ ఆడియన్స్ అటెన్షన్ క్యాప్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్. అండ్ గేమ్ ఆన్ అనే మూవీతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చారు. యా. ఒకసారి మరి మొత్తం మాస్ ఇటువైపు వచ్చేసింది, ఎందుకని ఇలా డిఫరెంట్గా వచ్చారు ఒకసారి? అదే నాకు ఇట్లాంటి మూవీస్ తీయడం ఇష్టం, అట్లాంటి టెక్నికల్గా థ్రిల్లర్స్ తీయడం ఇష్టం. సో ఒక జానరాకి ఎందుకు ఫిక్స్ అవ్వాలని. సో దిస్ ఇస్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫస్ట్ చేసిన సినిమాకి. సో అందుకని అంటే ఇది మాకు జరిగిన కథ, సో మేము ఎక్కువ రిలేట్ అయ్యే కథ మా కాలేజ్ డేస్లో జరిగింది. సో అట్లా చేద్దామని ఇది చేసాం అనమాట. అండ్ అంటే ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నాయి, పాన్ ఇండియా మూవీస్ అంటూ వస్తున్నాయి. బట్ అంటే మళ్ళీ ఇలాంటి యూత్ఫుల్ స్టోరీస్ కొంతమందికే కనెక్ట్ అవుతాయి అంటారు. అండ్ మీరు సెన్సార్లో కూడా చూసారు, బెస్ట్ ఇచ్చారంటే యూనిక్ పాయింట్ అయితే ఉంది. బట్ మనకి ట్రైలర్ టీజర్ ఈ టైప్ చూసుకుంటే ఇదంతా జెన్జీ బ్యాచ్ ఈ టైప్లోనే ఉంది. సో ఎంతమంది ట్రైలర్ ఇంకా రాలేదండి అదే ఇక్కడి వరకు. సో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు యాప్ చేయగలదు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మా పేరెంట్స్ కూడా కంటెంట్ చూసారు, దే రియలీ లవ్. సో మా ఫ్యామిలీ ఉన్నట్టే చాలా మందికి ఉంటుంది. సో అది మా ఓపెన్ మైండ్ సెట్ ఉంటే దే విల్ రియలీ లవ్ ఇట్ అండి. ఇందులో తప్పుగా చెప్పేది ఏం లేదు. వాళ్ళు కూడా కాలేజ్ టైంలో దే ఆల్సో హ్యాడ్ ఫన్, దే ఆల్సో హ్యాడ్ ఫ్రెండ్స్, హార్ట్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాగే అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది, అందరిలో ఒక యూత్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి. సో దే విల్ ఆల్సో లైక్ ఇట్. మిత్ర గారు, సో కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం. మీకు కూడా చాలామంది ఇన్స్టాల్ అవే పెట్టుంటారు అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నారు. సో అంటే మీ వెర్షన్లో ఒరిజినిటీ అంటే ఏంటి? సో అంటే మనిషికి సంబంధించిందా, మనసుకి సంబంధించింది? మనసులో ఉంటే చాలు. యాక్చువల్లీ నేను ఇది చెప్తాం అనుకోలేదు, బట్ ప్రతిసారి అందరు అనుకుంటారు నాన్నగారిని మధ్యలో తీసుకొస్తుంది. కానీ మై ఫాదర్ వెళ్తూ నాకు ఒక మాట అన్నారు, మనసులో ఉంటే చాలు. మనసులో ఉంటే మనిషి ఎక్కడైనా ఉన్నా మనతో పాటు 100 ఏళ్ళు బతుకుతారు, మనతో పాటు బతుకుతారు. కానీ అదే ఒక మనిషి మనసులో లేదు అనుకుంటే పక్కనున్న కూడా మనం పట్టించుకోం. సో మనసులో ఉంటే చాలు. ఈ మూవీలో నేను ఫీల్ అయింది వర్జినిటీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్. ఎప్పుడైనా సరే మన మనసుకి నచ్చితేనే మనం ప్రేమిస్తాము, మన మనసుకి నచ్చితేనే మనం ఎంత దూరమైనా మనిషి కోసం వెళ్తాము, మనసుకి నచ్చితేనే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమాపణ ఇస్తాము. అదే మనసుకు ఉండే పవరు, మనసులో ఉండే ప్రేమకి ఇంకా పవర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ దయానంద్, డైరెక్టర్. సార్ అంటే యాజ్ ఆఫ్ నౌ కంటెంట్ అంతా కూడా మోర్ ఆఫ్ అమెరికన్ పై కైండ్ ఆఫ్ వైబ్ ఇచ్చింది. సో ఈ సినిమాలో ఆ బార్డర్ క్రాస్ చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఆ బార్డర్ క్రాసింగ్ అనేదా లేదంటే అబ్జర్బిలిటీ అనేది? లేదండి, బార్డర్ ఏం క్రాస్ అవుతుంది బికాస్ దిస్ ఇస్ సెన్సార్ సర్టిఫైడ్. సో ఆబ్వియస్గా క్రాస్ అయి ఉంటే వాళ్ళు కూడా సర్టిఫై చేయరు కాబట్టి మంచి లైన్లోనే ఉంటుందండి. ఈవెన్ దో ఇట్